ఏంటెమ్మెల్యే గారు, ఉగాది రోజు మా ఇంటికొస్తాను అని చెప్పారు. ఈరోజు అడిగితే మీటింగ్స్ ఉన్నాయి, రాలేకపోతున్నాను, క్షమించమంటున్నారు. అర్జెంట్ పనులున్నాయండి. పనులెప్పుడూ ఉంటాయండి, కాని పండగలప్పుడే కదా అయిన వాళ్ళని ఆత్మీయుల్ని కలిసే అవకాశం ఉంటుంది. అలాంటివి మిస్ చేసుకుంటే ఎలా చెప్పండి? అవునమ్మా, కానీ మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నాను. కనీసం సాయంత్రం అయినా మీరు భోజనానికి రండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఉంటానండి. పండగొస్తే చాలు ఇంటి నిండా హడావుడి చేస్తూ పనివాళ్లు తిరుగుతారు గాని ఏ పని సరిగ్గా చేయరు. రంగయ్య, జ్యోతి, రంగయ్య, రంగయ్య. పెద్దమ్మా, రంగయ్య బయట తోట పని చేస్తున్నాడు, పిలవమంటారా? సరే, పిలు. భూమి, ఇది స్టోర్ రూంలో పెట్టడానికి ఎక్కడో పనిచేసుకుంటున్న రంగయ్యనెందుకు పిలవటం? నువ్వే దాన్ని తీసుకెళ్లి మేడ మీద స్టోర్ రూంలో పెట్టేసేయ్. పెద్దమ్మా, మీరు నాకు సాయం వస్తారా? ఎందుకమ్మా భయం? మనింట్లో ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి నేను సాయం రావడం ఎందుకు? ఆ స్టోర్ రూమ్ చీకటిగా ఉంటుంది పెద్దమ్మా. నాకు చీకటి అంటే భయం, ఒక్కదాన్ని వెళ్ళలేను. చూడు భూమి, నీకు పని చెప్పాలని చెప్పడం లేదు, నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే చెప్తున్నాను. ధైర్యానికి ప్రతిరూపమైన దాక్షాయిని కూతురువే నువ్వు. 100 మంది శత్రువులు ఎదురుగా ఉన్నా మీ అమ్మ ఎదురు నిలబడి పోరాడేది. అలాంటి రక్తం నీ ఒంట్లో ఉన్నప్పుడు నువ్వు చీకటికి కూడా భయపడితే ఎలా చెప్పు? ఏమో పెద్దమ్మా, అమ్మ గురించి అమ్మమ్మ చెప్పింది, అందరూ చెప్తున్నారు. కానీ నాకు మాత్రం ఒంటరిగా ఉండాలంటే భయంగానే ఉంటుంది. అది ఎందుకో నాకు తెలియడం లేదు. ఎన్నిసార్లు ధైర్యంగా ఉండాలి అనుకున్నా భయం వెనక్కి లాగుతుంది తప్ప అడుగు ముందుకు పడ్డం లేదు. కారు చీకట్లో ఒంటరిగా నడవలసొచ్చినప్పుడు ఆగిపోతే చీకట్లో భయం మిగులుతుంది. అయినా ధైర్యాన్ని తెచ్చుకుని అడుగు ముందుకు వేస్తేనే గమ్యాన్ని చేరుకుంటాం, వెలుతురులోకొస్తాం. నువ్వైతే వెళ్ళు. అంతగా నువ్వు భయపడితే ఇంట్లో అందరం ఉన్నాం కదా, వెళ్ళు. అమ్మో, స్టోర్ రూమ్లోకి వెళ్ళాలా? చూసారా డాడ్, చెల్లెలి కూతురు మీద మమ్మీకి ఎంత ప్రేమ ఉందో, తనలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడానికి ఎంత గొప్పగా ప్రయత్నిస్తుందో. ప్రయత్నించని అమ్మా, విత్తుగా ఉన్నప్పుడు సరైన నీరు పోస్తే వృక్షంగా మారుతుంది. కానీ పెరిగిన చెట్టుకి తెగుళ్ళు పోగొట్టాలంటే ఎంతో శ్రమపడాలి. భూమిలో భయం పోవాలి అంటే తను మరో జన్మెత్తాలి. అమ్మో, లోపలికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. పోనీ కిందకి వెళ్దామంటే పెద్దమ్మ ఏమంటుందో అని భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ భూమి, 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 నేను జానకిని. జానకి, నాకు చాలా భయంగా ఉంది, నన్ను బయటకు తీసుకెళ్ళవా? ఎందుకు? ఏం జరిగింది అసలు? నేను ఈ గదిలోకి రాగానే నా చేతికి ఏదో తగిలింది. అది పెద్ద శబ్దం వచ్చింది. నాకు చాలా భయం వేసింది. చూడు భూమి,
ఇది మీ ఇల్లు. ఇందులో ఉన్న ప్రతి వస్తువు మీదే. అది నీ చేతికి తగిలి పడిపోతే నువ్వెందుకు భయపడుతున్నావు? అనుకోకుండా పడిపోతే భయం వేయదా చెప్పు? అసలే నేను ఒంటరిగా ఉన్నాను. ప్రాణం లేని వస్తువు పడితే నువ్వెందుకు భయపడుతున్నావు? చూడు, ఆడపిల్లకి భయం ఉండకూడదు, ధైర్యం మాత్రమే ఉండాలి. ఏంటి నువ్వు మా పెద్దమ్మలాగే మాట్లాడుతున్నావు? నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోరేంటి? నన్ను తీసుకెళ్ళు, నాకు భయం వేస్తుంది. ఆగు భూమి, ఎందుకు భయపడుతున్నావు? ఆగండిరా, ఆగండి. భూమి, నీకో విషయం తెలుసా? తల్లి గర్భంలో చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది. ఆ చీకట్లోనే మనం ఊపిరి పోసుకుంటాం. ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి రాగానే వెలుతురిని తట్టుకోలేక ఏడుస్తాం. చీకటికి అలవాటు పడిన దేహం ఒక్కసారిగా అంత వెలుతురిని చూసి అసలు ఎలా బతకాలని అనుకుంటుందంట. మా నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈ ప్రపంచంలో ఎదుగుతున్న కొద్దీ చుట్టూ ఉండే పరిస్థితిని ఎదిరించడం మొదలుపెట్టవలసి వస్తుంది. అప్పుడు మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. అప్పుడే మన ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడగలరు. ఈ సృష్టిలో ప్రాణం పోసే శక్తి స్త్రీకి మాత్రమే ఉంటుంది. ఒక ప్రాణాన్ని నిలబెట్టవలసిన మనిషివి ఇలా పిరికిదాల్లా ఉంటే ఎలా చెప్పు? అమ్మా, ఈ పొగరుబోద్దానికి అందరితో గొడవ పడ్డమే తెలుసు అనుకున్నాను. ఇలా ధైర్యం చెప్పడం కూడా తెలుసా? మరి శివంగంటే ఏమనుకున్నాం? తనతో సరదాగుంటే ఇదిగో ఇలా ఉంటుంది, గొడవలు పెట్టుకుంటే తను కూడా గయ్యాల్లాగే కనిపిస్తుంది. ఏదేవైనా సరే, భూమిలో భయం పోగొట్టడానికి తను చేస్తున్న ప్రయత్నం చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉందిరా. ఈ మాటలే మనం చెప్పుంటే ఈరోజు భూమి ఇలా భయపడేదే కాదు. ఏంటమ్మా, మన ఇంటి మనిషికి ఎవరో ధైర్యం చెప్పడం ఏంటి? మన భూమికి మనమే ధైర్యం చెప్పుకుందాం. ఏంటి చెప్పేది? ఎన్నిసార్లు చెప్పినా ఏడుస్తూ ఏదో ఒకటి నా మీద ఒంపేసేదే తప్ప ఎప్పుడైనా ధైర్యం తెచ్చుకుందా? అక్కడ చెప్పేది జానకి కాబట్టి వింటుంది. చూడు భూమి, నువ్వు అమాయకురాలివి. కదిలే ఆకుని చూసి నువ్వు భయపడుతున్నావు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇలా ఉండకూడదు. ఇలా ఏడుస్తూ తలదించుకుంటే ఏడిపించే వాళ్ళు ఇంకా ఏడిపిస్తారు. అలా కాక నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు అని ఆడపిల్ల ఎదురు తిరిగిన రోజే అమ్మో తనతో మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని భయపడతారు. చూడు, అభిమానించే వాళ్ళతో అభిమానంగా ఉండు. నిన్ను ఏడిపించాలని చూసే వాళ్ళని నువ్వు ఏడిపించేలా తయారైనప్పుడే ఈ లోకంలో నువ్వు బతకలవు. జానకి, చాలా సంతోషం అమ్మా. నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నాకెంతో ధైర్యం వచ్చింది. నువ్వెప్పుడూ మా భూమి పక్కన ఉంటే తను నీలా మారుతుందనే నమ్మకం వచ్చింది. అవును శివంగి, మేము సిటీలో ఉన్నప్పుడు భూమికి ఎదురుపడాలంటే నేను భయపడేవాణ్ణి. ఎందుకో తెలుసా? తను భయంతో ఏం చేస్తుందో అని. అలాంటిది మా భూమికి ఇంతలా ధైర్యం చెప్పి తనలో కూడా ధైర్యాన్ని నింపుతున్న విధానాన్ని చూసి మా అమ్మ నిన్ను మెచ్చుకుందంటే నీకెంత భవిష్యత్తు ఉందో. ఏంటి సెటేరా? చిచి, నేను చెప్తుంది నిజం. నువ్వు చెప్పిన మంచి మాటలు విని ఇదిగో మా అన్నయ్య కూడా నిన్ను సపోర్ట్ చేశాడు తెలుసా? రే, ఇప్పుడు నా టాపిక్ అవసరమా? తను మాట్లాడుతుంది భూమితో కదా, నువ్వెందుకు నా గురించి చెప్తున్నావు? మీ గురించి ఒకరు చెప్పక్కర్లేదు. భూమి అమాయకత్వం నాకు నచ్చింది కాబట్టి తనలో ధైర్యాన్ని నింపాలని నేను చూస్తున్నాను. ధైర్యంగా ఉండాలనే నీ కోరిక నేను ఒప్పుకుంటాను. మా భూమికి నువ్వు చెప్పిన మాటలు నాకు నచ్చాయి. కానీ నువ్వు నాతో మాట్లాడే మాటలే నాకు నచ్చలేదు. బ్రో, అసలే పండగ రోజు నువ్వు ఇలా సీరియస్గా మాట్లాడేవనుకో, మీ మధ్య మాట పెరిగింది అనుకో, అది మంటగా మారుతుంది. పండగ పూట పిండి వంటలు తినాలి తప్ప ఇలా మాటలు రాకూడదు. శాంతి శాంతి. సరేనండి, ఇంక నేను బయలుదేరుతాను. నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. అదేంటమ్మా, పండగ పూట మా ఇంటికొచ్చావు, భోజనం చేయకుండా వెళ్తావా? ఈరోజు మనందరం కలిసి భోంచేద్దాం. ఆ తర్వాత నువ్వు వెళుదువు. కావాలంటే దీక్షితులు గారికి నేను ఫోన్ చేసి చెప్తాను.
అవును జానకి, ఈరోజు నువ్వు మాతోనే ఉండాలి. మనందరం కలిసి భోంచేద్దాం. లేదు భూమి, ఇంట్లో నాన్న ఒంటరిగా ఉంటారు. నేను తినే వరకు ఆయన మెతుకు కూడా ముట్టుకోరు. నేను నాన్నతోనే తింటాను. చూసావా, బయట నుంచి వచ్చిన మనిషికి ఈ ఇంటి మనుషులు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో. అన్నీ వినిపిస్తున్నాయి డాడ్. జానకిని వీళ్ళు దేవతలా చూస్తున్నారు. అది ఇంట్లో అడుగు పెట్టడమే నాకు నచ్చడం లేదు. అలాంటిది దాన్ని అందరూ పొగుడుతూ ఉంటే నా కొళ్ళు మండిపోతుంది. దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. పద. ఏంటి జానకి, నాన్న గురించి అంత గొప్పగా చెప్తున్నావు? మీ నాన్నగారు నీతో అంత అభిమానంగా ఉంటారా? అవును, నాన్నంటేనే ప్రతి అమ్మాయికి తన జీవితంలో ఎదురయ్యే మొదటి హీరో. తను ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా నడిపించాలి అని నేర్పించేది నాన్నే కదా. మన నీడలాగే నాన్నెప్పుడు మనతోనే ఉంటారు. ఆయన్ని కాదని ఎలా అనుకుంటాం చెప్పు? సరేనమ్మా, నువ్వు వెళ్తానంటున్నావు కదా, ఒక్క నిమిషం ఉండు. అమ్మా భూమి, నువ్వురా. అమ్మమ్మ, నువ్వు వెళ్ళు, నేను జానకి మాట్లాడుకుంటాం. మీరు మాట్లాడుకోండి, మనం వెళ్దాం. మాట్లాడుకుందరు గాని నువ్వు ఒక నిమిషం బయటికి వెళ్ళమ్మా. ఉమ్. అమ్మా జానకి, భూమికి తల్లి తండ్రి ఎలా ఉంటారో తెలియదు కదా. తన దగ్గర తండ్రి ప్రస్తావన తీసుకురాకమ్మా, బాధపడుతుంది. ఏ చాలు 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 చాలమ్మా. మరీ ఎక్కువైతే ఇక్కడ ఇన్నావాళ్ళు ఎందుకున్నాయని అనుమానం వస్తుంది. డాడ్, మనం అసలే పడేయాలనుకుంటున్నది జానకిని. దాని పొగరు దిగాలంటే ఈ మెట్ల మీద నుంచి పడి ఆ నేల మీదకి దొర్లుకుంటూ వెళ్తే కాళ్ళు చేతులు విరిగి మంచాన పడుతుంది. మరొకసారి మనలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే భయపడి చేస్తుంది. అందుకే కొంచెం ఎక్కువ వేయనివ్వండి. ఇలా వేస్తూ ఇక్కడే ఉంటే జానకి అనుమానం వస్తుంది. మనం పక్కెళ్దాం పదా. వేసింది చాలు పదా. కాసేపట్లో జానకి వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమవుతుంది. డాడ్, మనం స్కెచ్ చేస్తే తప్పించుకోవడం జరుగుతుందా? సింహం అడవికి రాజైనా వేటగాళ్లు పన్నిన వల్లో పడుతుంది. వాళ్ళ దగ్గర పిల్లిలాగే మిగులుతుంది. ఈ జానకి కూడా అంతే. అయ్యో, మీ ఇంటికి ఇంటి ముందు మాత్రమే మెట్లుంటాయి. ఎంత అయ్యారంగా నడిచినా అక్కడ ఏం కాదు. కానీ మా ఇంట్లో మెట్లు ఇలా అందంగా ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దిగకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. పాపం, ఆ అమ్మాయి అలా పడిపోతే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అదేంటమ్మమ్మా, నేనేదో కావాలని చేసినట్టు నన్నంటావేంటి? తను సరిగ్గా నడవకపోవడం వల్ల ఇలా భూదేవి బుద్ధి చెప్పింది. చూడకుండా ఒక మనిషి పడిపోతే చేయూతనివ్వాలి తప్ప మాట్లాడకూడదు. నువ్వు కుముదని ఏమీ అనొద్దు రుద్రా. తన విషయంలో జానకి ఎన్నోసార్లు తప్పులు చేసింది. ఇప్పుడు తనే తప్పటడుగు వేసి పడిపోయింది.
ఎగిరెగిరి పడితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. బ్రో ఏంటి మీరందరూ ఎలా మాట్లాడుతున్నారు? పాపం జానకి పడిపోయి ఎంత బాధపడుతుందో. రాజానికి జానకి అయ్యో ఏంటి జానకి కాలు విరిగిపోయిందా? కొన్నాళ్ల పాటు 2 చేతుల్లోనూ కర్రలు పట్టుకొని కుంటుకుంటున్నాడు. ఇంకెప్పుడు ఎవరి దారికి అడ్డు రాకు. మరీ ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఎదురు చెప్పక. వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో, డబ్బులు పారేస్తాను. కుముదా కుముదా. అదే డాడ్, అప్పుడే జానకిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారా? ఏంటమ్మా నిలబడే కలలు కంటున్నావా? అదేంటి, ఆ జానకి ఆవాల మీద కాలు వేసింది కదా, అక్కడి నుంచి కింద పడిపోయింది కదా, కాలు విరిగి అమ్మా అని అరిచింది కదా. మరి నాది కల అంటారేంటి? అవన్నీ నువ్వు ఊహించుకున్నావమ్మా. అయినా డాడ్, ఊహే ఇంత బాగుంటే వాస్తవం ఇంకెంత బాగుంటుందో. మనకి ఎంత కక్ష ఉన్నా ముఖంలో నవ్వు కూడా చెదరకూడదు. హ్మ్. పగ పక్కవాడికి కూడా తెలియకూడదమ్మా. హే, ఇదేంటి జానకి రావాల్సింది మీ అమ్మమ్మ వస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసు డాడ్, ఇంటికి వెళ్తానని చెప్పింది, అందుకే జానకే వస్తుంది అనుకున్నాను. అసలు ఈవిడ ఎందుకు వస్తున్నట్టు? ముందు వెళ్ళి అమ్మమ్మని ఆపాలి డాడ్. ఏ ఆగమ్మా, ఏమని చెప్తావు? జానకి పడిపోవాలని మెట్ల మీద ఆవలు పోసానని ప్లాన్ చేశానని చెప్తావా? ఏమీ చెప్పకపోతే ఆ అమ్మమ్మ పడిపోతుంది డాడ్, తర్వాత మంచాన పడుతుంది. కొన్ని ప్లాన్లు వేసినప్పుడు మధ్యలో కొంతమంది బలవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద జాలి పడ్డామంటే మనం బుక్ అవుతాం. ఆవిడెప్పుడు దేవుణ్ణి తలుచుకుంటుంది కదా, ఇప్పుడు ఆ దేవుడే కాపాడతాడు. నువ్వు మాత్రం పోవద్దు. వద్దు డాడ్, ఆపేద్దాం డాడ్. కనీసం అమ్మమ్మ ఎందుకు వస్తుందో తెలుసుకుంటాను. అమ్మమ్మ, నువ్వు వస్తున్నావేంటి? జానకి ఇంటికి వెళ్తానంది, అందుకే చీర పెట్టి పంపిద్దామని నా గదికి వెళుతున్నాను. ఇప్పుడు అవన్నీ అవసరమా? తనవైనా మన ఇంటి గెస్టా? తప్పుగా మాట్లాడకు కుముదా. వచ్చిన అతిథిని గౌరవించడం ముందు నేర్చుకో. మాట్లాడుతూ మాట్లాడుతూ అందులోనే పడిపోయా. ఏమైందమ్మా? కింద పడిపోయి ఆవిడ బాధపడుతుంటే అందరూ చూస్తారండి. కూర్చోబెడదాం పదండి. బాగా నొప్పిగా ఉంది. నొప్పి కాలు బెణికినట్టుంది. ఏంటమ్మమ్మ ఇలా జరిగింది? పండగ పూట నీకు దెబ్బ తగిలిందంటే నాకెంత బాధగా ఉంటుంది. భూమి, నువ్వు ఇప్పుడు ఏడ్చావంటే అమ్మ ఇంకా బాధపడుతుంది. మావయ్య, ఈ ఊళ్ళో డాక్టర్ ఎక్కడ ఉంటారో చెప్పండి, వెంటనే పిలిపిద్దాం. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు? నేనున్నాను కదా. ఏంటి, నువ్వు డాక్టర్ చదివావా? ట్రీట్మెంట్ చేస్తావా? మా నాన్నగారికి ఆయుర్వేదం తెలుసు, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. అమ్మా, ఇప్పుడు వస్తాను. ఏం చేస్తున్నారమ్మా? డాక్టర్ గారిని పిలిపిస్తే ఆయనే చూసుకుంటారు కదమ్మా. మన చుట్టూ ఉన్న మెడిసిన్ తెలుసుకోకుండా అస్తమానం ఇంగ్లీష్ వైద్యం అంటూ పరిగెడుతున్నాం కాబట్టి ఆయుష్ 100 నుంచి 60కి పడిపోయింది. ముందు మీరు ఒక పని చేయండి, వెంటనే వెళ్ళి మధుచూర్ణం తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఆ తర్వాత ఒక పాత్రలో వేడి నీళ్లు కాచి అమ్మగారి దగ్గరికి తీసుకురండి. అలాగమ్మా. కొంచెం వచ్చుకోమా. మమ్మీ,
నువ్వు కూడా ఆ పల్లెటూరు బయట మాటలు పట్టుకుని కూర్చున్నావేంటి? లేట్ చేస్తే అమ్మమ్మకి పెయిన్ సివియర్ అయ్యే ప్రమాదం ఉంది కదా. నేను పల్లెటూరి బయటనే, కానీ బుర్రలేని వెర్రిదాని కాదు. అంటే నా కూతురు వెర్రిదననే ఉద్దేశం? అలాని నేను అనలేదే. నాకు బుద్ధి ఉందని మాత్రమే చెప్పాను. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుంది. ఏయ్, కుముదా, మీ గోల ఆపుతారా? జానకి, నువ్వు కుముద మాటలేం పట్టించుకోకు. ఇప్పుడెలా ఉందమ్మా? నీలో ఏదో మాయం ఉందమ్మా. నీ చెయ్యి పడగానే నొప్పి ఇట్టే మాయమైపోయింది. ఇన్నాళ్ళుగా నా కల్లోకొచ్చి నాకు నిద్ర లేకుండా చేశావు. ఇన్నాళ్ళకి నాకు నువ్వు కనిపించావు. ఇంకా నిన్ను వదిలిపెట్టను. ఆగు! తన ఊహా సుందరి ఎవరో భార్గవ్కి తెలుస్తుందా?